హాయ్ గాయ్స్, ఇది వచ్చేసరికి నోవా ట్రిమ్మర్. లాస్ట్ ఇయర్ అన్బాక్స్ చేసినట్టున్నాను. ఇది ప్రెజెంట్ వచ్చేసరికి బ్యాకప్ రావట్లేదు, ఇప్పుడైతే ఆన్ అవ్వట్లేదు కదా. సేమ్ ఇప్పుడు నేను ఛార్జర్ అయితే కనెక్ట్ చేస్తాను. ఛార్జింగ్ అయితే ఎక్కినట్టు చూపిస్తుంది కానీ బ్యాకప్ అయితే అసలు రావట్లేదు. ఛార్జర్ కనెక్ట్ చేస్తే కొంచెం అన్న ట్రిమ్మర్ మూవ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో చూద్దాం. పైన బ్లేడ్ అయితే మనం పైకి లాగితే వచ్చేస్తుంది. స్టిక్కర్ కింద ఇచ్చారు. స్టిక్కర్స్ కింద ఉంటాయి మేజర్ కొన్ని స్క్రూస్, అవి చూసుకోవాలన్నమాట. సో గాయస్, ఇదైతే సర్క్యూట్. మోటార్కి సంబంధించిన స్విచ్ కనెక్షన్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. ఈ రెండు షార్ట్ అయితే స్విచ్ వర్క్ అవుతుంది. బ్యాటరీ కూడా లిథియం అయాన్ బ్యాటరీ 600 mAh ఇచ్చారు. 1.2 వోల్ట్. దీని ఛార్జింగ్ వచ్చేసరికి కనెక్టర్ నుంచి కనెక్షన్స్ వచ్చినాయి. వోల్టేజ్ డౌన్ స్కేల్ చేయడానికి ఒక రిజిస్టర్ అయితే ఇచ్చారు. పెద్ద సర్క్యూట్ ఏం లేదు గాయస్ మీకు దీంట్లో చూస్తే. గాయస్, మనం ఈ బ్యాటరీని అయితే డీషాల్టర్ చేసి తీసాం. ఇంకా ఇప్పుడైతే ఇదే ప్లేస్లో మనం పెద్ద బ్యాటరీ అయితే వేసుకుందాం, బ్యాకప్ ఎక్కువ రావడానికి. లిథియం అయాన్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఈ బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే దీంట్లో పట్టదు, కానీ ఇరికిద్దాం. ప్రయోగాలు చేయాలి కదా ఏదైనా. ఇక్కడ పట్టడానికి ఈ సైడ్ ఇదంతా కట్ చేయాలన్నమాట. ఇది కట్ చేసుకొని బ్యాటరీ అయితే ఇరికిద్దాం. దానికి సాల్డింగ్ రాడ్తోనే చేసేద్దాం. మోటార్ కనెక్షన్స్ అయితే డిస్కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని వేరే జోగాడ్ చేద్దాం. గ్యాస్ బ్యాటరీ ప్లేస్మెంట్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ కనెక్టర్, అలాగే ఈ USB మాడ్యూల్ అయితే సెట్ చేయాలి, అలాగే స్విచ్ అవుట్ సెట్ చేయాలి. ఇంకా నేను 1 by 1 చెక్ చేస్తాను. ఛార్జింగ్ సాకెట్ దీనికైతే కొంచెం సాల్వింగ్ వాడుతాం. కరెక్ట్గా సెట్ అయింది. టైప్ సి పెట్టేసాం. మైక్రో USB అయితే మనకు కనెక్టర్లో ఉండట్లేదని టైప్ సి కనెక్టర్ అయితే పెట్టేసాం. ప్లస్ మైనస్ ఛార్జింగ్ కనెక్టర్ పక్కన ఉన్న టెర్మినల్స్కి అయితే షోల్డింగ్ చేసాం. ఇక్కడ చేసుకోవాలి. ఇది ఛార్జింగ్ సాకెట్కి ఇవ్వటానికి అనమాట. ఈ సాకెట్ నుంచి వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. అవుట్పుట్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా మనకి బ్యాటరీ కనెక్షన్ నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బ్యాటరీ కూడా షార్టింగ్ చేసుకొని బ్యాటరీ కనెక్షన్స్ కూడా ఇచ్చేస్తాను. బ్యాటరీకి అయితే షార్టింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం ఛార్జింగ్ కనెక్టర్ పెట్టి ఛార్జింగ్ బ్యాటరీ దాకా వెళ్తుందో లేదో చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ మాడ్యూల్స్ కూడా ప్రాబ్లం అవుతాయి. అందుగురించే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత మోటార్ కనెక్షన్స్ అయితే ఇద్దాం. సో గాయస్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఛార్జింగ్ కనెక్టర్ నుంచి మాడ్యూల్కి వచ్చింది, మాడ్యూల్ నుంచి బ్యాటరీకి అయితే కనెక్షన్స్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మోటార్ కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. మోటార్ నుంచి స్విచ్ నుంచి మాడ్యూల్కి. నేను పుష్ టైప్ స్విచ్ అయితే తీసుకున్నాను, మీకు ఆన్ అండ్ ఆఫ్కి ఈజీగా ఉంటుందని. అంటే జస్ట్ మనం ఇది పుష్ చేసినప్పుడు మోటార్ రన్ అవుద్ది, ఇలా వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకో టైప్ స్విచ్చెస్ అయితే నా దగ్గర ప్రెజెంట్ అవైలబిలిటీ లేవు, అందుకే ఈ టైప్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన స్విచ్చెస్ అయితే మీకు వేసుకోవడమే. నేనైతే స్విచ్ ఏదైతే ఉందో ప్లేస్మెంట్ పాతది, అదే ప్లేస్లోంచి అయితే లాక్కుంటున్నాను. ఈ తర్వాత అంటించుకుంటాను. ఫస్ట్ స్విచ్ కనెక్షన్స్ అయితే 2 వైర్లు వస్తాయి స్విచ్ నుంచి. అవుట్పుట్ వైర్లకి ఏదైతే మనకి మాడ్యూల్ బోర్డు ఉందో దీంట్లో అవుట్పుట్ వైర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ప్లస్ వైర్ దగ్గర స్విచ్ కనెక్షన్ అయితే షార్టింగ్ చేసుకుంటున్నాను. బ్యాటరీ నుంచి వచ్చే అవుట్పుట్కి ఇక్కడైతే షార్టింగ్ చేసుకున్నాను. ఇంకొక వైర్ వచ్చేసరికి మోటార్కి. ఇక్కడ DC మోటార్స్కి ఏంటంటే ప్లస్ మైనస్ అటు ఇటు మారినా ఏం కాదు. మీకు కనెక్షన్స్ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ నుంచి మాడ్యూల్కి అయితే వచ్చింది. ఛార్జింగ్ పెట్టిన కానీ మాడ్యూల్కి వస్తుంది. మాడ్యూల్ నుంచి మనకి బ్యాటరీకి ఎంత కెపాసిటీ కావాలో అంతే మీకు బ్యాటరీకి అయితే సప్లై వస్తుంది. అంటే
ఇక్కడ మనం ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఈ మాడ్యూల్ నుంచి ఈ బ్యాటరీకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు మనం మోటార్ కనెక్షన్స్ అయితే చూద్దాం. బ్యాటరీకి వచ్చేసరికి ప్లస్ మైనస్ ఉంది కదా, ప్లస్ మైనస్ డైరెక్ట్ మోటార్కి ఇస్తే డైరెక్ట్ మోటార్ అయితే తిరిగేస్తుంది. తిరగకొనడం కోసం ఏం చేసామంటే మైనస్ వచ్చేసరికి డైరెక్ట్ మోటార్కి అయితే ఇచ్చేసాం. మాడ్యూల్ దగ్గర అయితే షాల్వింగ్ చేశాను, ఇక్కడ షాల్వింగ్ ఉందని చెప్పేసి. కానీ మీకు కనెక్షన్ వచ్చేసరికి మైనస్ వచ్చేసరికి డైరెక్ట్ మోటార్కి అయితే వెళ్ళిపోయింది. ప్లస్ వచ్చేసరికి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్విచ్కి అయితే వెళ్ళింది. స్విచ్ నుంచి మోటార్కి అయితే వచ్చింది. అంటే మనకి ఎప్పుడైతే ఇలా స్విచ్ ఆన్ చేసుకుంటాం మోటార్ తిరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మోటార్ అయితే తిరుగుతుంది. ఈ స్విచ్ నొక్కితేనే మోటార్ తిరుగుతుంది. ఇంకా ఆన్ చేయడానికి జస్ట్ ఈ పుష్ బటన్ ప్రెస్ చేస్తే గ్యాస్ మీకు ఆన్ అవడం అయితే చూడొచ్చు. మొత్తం సెట్ అయిపోయింది. మనకి బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. పెట్టి మీకు చూపిస్తాను. రెడ్ లైట్ కూడా వెలుగుతుంది. గ్యాస్ ఇప్పుడైతే టైప్ సి కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. మనకి ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు. ఆ మాడ్యూల్లోనే లైట్ ఉంటుంది అనమాట, అదే మనకి ఇక్కడ గ్లో అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత బ్లూ లైట్ కింద వెలుగుతుంది. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో వర్క్ అవుతుంది. గైస్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.